ఉన్నావు మిన్నమ్మా? మొగుడు కావాలని మొక్కున్నావా? చెప్పమ్మా. అలా పట్టుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర కూర్చుంటే ముట్టుకోకుండా తీసుకోవటం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేడురా. కోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. ఆ అప్పుడు కోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి బెత్తుండో ఎత్తు మాట మాడుతున్నా. పొట్టోళ్ళు తక్కువ అంచనా. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. నువ్వెలా తీస్తావరా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్రా మీ మామతోర్రా. నువ్వు లేపరా చూద్దాం. నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపు ఏమిస్తావు? నా దగ్గర మొక్క జరగండి అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేపండ్రా. లేపెత్తా. నీ కూతుర్ని చెత్తవా? ఇస్తలే లేపు. నువ్వే సాక్ష్యం. సరే. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. ఊరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. బాబా
లోపల దెయ్యం. దెయ్యం కాదు, మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే సంవత్సరం క్రితం చావక ముందు. రేయ్, నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా జడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఏంటి? ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోలు తీరిందా? మరి ఆ వాచ్మెన్ మన సెటప్. నాకు సౌండ్ నచ్చదు. అహెండా ఉహెండా రిఫెండా మిరిండా సునుండా. అంటే ఏంట్రా అత్రగా? మీ గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉందిరా అని ఉగాండా భాషలో. నీకు ఒట్టి ప్రశాంతతే, వాడికి చూడు పరవశం. చూడండి రా వాడికి ఎంత భక్తో. ఏయ్, భక్తి కాదురా, ఆడు చూడండి రక్తి. అరే అబ్బాయి, మరీ ఎక్కువసేపు చూడకరా, కళ్ళు పోతాయి. మీకు ఆ బొమ్మలో శృంగారం మాత్రమే కనిపిస్తుందిరా, నాకు ఆ శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. ఆడి చేతిలో సుత్తేం కనబట్లేదు. నీలాంటి వాళ్ళందరూ ఎలా చూడబట్టారా? నాలాంటి వాళ్ళు గుడి ముందు నుంచొని మనసారా రామా అందామా? సచ్చినోడా, గుడికొస్తే పక్కకు రమ్మని పిలుస్తావా? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, చూస్తే భక్తి, మాట్లాడితే బూతు. ఏమ్మా, మావయ్య బాగున్నారా? బాగున్నారండి. ఓం నమ పార్వతీపతయే శంభో శంకర హర హర మహాదేవ. ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రే, అలా చూస్తే వెళ్తానేంట్రా? అబ్బే ఏం లేదు. అక్కడేమీ లేదని మాకు తెలుసు కానీ నువ్వేం చూస్తున్నావు చెప్పరా? మీరారా? అవును మేమే అమ్మా. ఏం చూస్తున్నావు అక్కడ? అబ్బే ఏం లేదు, రండి. ఎవరి? అదేంటి, నేనెవరో వీళ్ళకి చెప్పలేదా? ఓకే, నా పేరు నందు. సిటీలో ఉన్న వీళ్ళ ఏకైక అత్తొక్క ఏకైక కొడుకుని తనకి ఏకైక భావన కదా. ఏ అంతా అబద్ధం. ఓకే ఓకే, నిజాలు చెప్తాను. నీ పేరు సుజాత, చంద్రకళ, శ్రీలక్ష్మి అండ్ భువన, రైట్? కరెక్టే. మా పేర్లు మీకెలా తెలుసు? ఇంకా తెలుసు. నీకు మొహానికి మొటిమలు వస్తున్నాయన్న బాధ, నీకు చదవడం అంటే బాధ, నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాను బాధ, నీకు